విభూతి యోగం అంటే ఐశ్వర్యం. పరమాత్మ గురించి భావన చెయ్యటమే ఒక ఐశ్వర్యం. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని అనేక విధాలుగా తెలుసుకోవటమే ఈ అధ్యాయంలో మనం చేయబోయేది. భగవంతుని ఐశ్వర్యాలు ఎక్కడెక్కడున్నాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు. తన యొక్క విభూతులు ఇంతకు ముందు అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పాడు, కానీ అర్జునుడికి అర్థమైనట్టు లేదని మరలా వివరించి చెబుతున్నాడు. ఇప్పటిదాకా పరమాత్మ ఎన్నో విషయాలు ఈ 9 అధ్యాయాల ద్వారా చెప్పాడు, కానీ అర్జునుడికి ఏదీ అర్థమైనట్టు లేదు. కాబట్టి మళ్ళీ ఇంకొక కోణంలో ఈ విషయాలను వివరిస్తున్నాడు కృష్ణుడు. అసలు ఈ భగవంతుని విభూతులు మనమెందుకు దర్శించాలి, వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఏ ఏ పదార్థాలలో, ఏ ఏ జీవులలో, ఏ ఏ వస్తువులలో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే మనం ఏమిటో, మన అహంకారం ఏమిటో అర్థమవుతుంది. దాని ద్వారా మనలో వినయం, విధేయత పెరుగుతాయి. వినయం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అహంకారానికి వినయం వ్యతిరేకం. అహంకారం నశిస్తే వినయం దానంతటదే వృద్ధి చెందుతుంది. భగవంతుని విభూతులు దర్శిస్తే మనలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది. ఆ భగవత్ విభూతి దర్శనమే ఈ అధ్యాయం యొక్క పరమార్థం.